కూడా కేసుని తప్పించుకోవడానికే చేశారు. ముందుగా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది అంతా. పక్కాగా ఇప్పుడు మీకు ఇదివరకు వైష్ణవి అనుకుంటా ఒక అమ్మాయి, మన గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడి కుమార్తె, నాకు బాగా గుర్తు కేసు. ఏది వాళ్ళ నాన్నని చంపే, వాళ్ళ నాన్న గుండెకి చచ్చిపోయాడు అందరు ఎదురుకుండా, మీడియా ఎదురుకుండానే. చిన్న పాప ని చంపేశారు, తగలబెట్టేశారు కదా అప్పుడు గుంటూరు దగ్గర. విజయవాడ అమ్మాయిని తీసుకొచ్చి తగలబెట్టినటువంటి కేసు. తర్వాత ఏమైంది? అందులో నిందితులు తప్పించుకున్నారు కదా. సాక్ష్యం ఏది? బూడిదన్న దొరికింది ఆ రోజున. బూడి దొరికింది కాబట్టి శిక్ష ఉంది కొంత, వీళ్ళే అనడానికి. కానీ మర్డర్ ఉరి శిక్షలు ఏం పడలేదు వాళ్ళకి, యావజే శిక్షలు కూడా కాదు, తొందరగా తప్పించేసుకున్నారు. ముందు శిక్ష వేశారు, ఆ తర్వాత పై కోర్టులో తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో అసలు అది కూడా లేదు, బూడిది కూడా. ఇంకోటి వాళ్ళ అమ్మ కాంప్రమైజ్ అయిపోయినట్టే ఉంది. తాజాగా చూస్తుంటే ఆ రోజు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి వచ్చేసి మాకు న్యాయం జరిగిందని చెప్పింది. వాళ్ళ మేనమామ మామ ఇద్దరు కూడా జనసేన వాళ్ళు, కూటమి కార్యకర్తలే, కూటమి నాయకులే. వాళ్ళు ఫస్ట్ నుంచి అసలు ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందని వాళ్ళేం సర్టిఫికేట్ ఇస్తున్నారు, వాళ్ళ అమ్మేమో గొల్లుమని ఏడుస్తుంది. ఆమె పక్కనే కూర్చుని వీళ్ళిద్దరూ ఆమెను తప్పుదో పట్టిస్తున్నారు. తాజాగా ఏంటది జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగిందంట. జ్యుడిషియల్ ఎంక్వైరీ కింద కేసు వేసిందంట. ఆవిడ అడగాల్సిందేంటి? సిబిఐ ఎంక్వైరీ. ఎక్కడ అడగాలి? హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినటువంటి హైకోర్టులోనే అడగాలి. ఇదివరకు బెజవాడ బార్ అసోసియేషన్లో కర్ణాట రామ్మోహన్ రావు గారు